గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పక్క నెట్వర్క్, రెండో పక్కన మీరు చూసినప్పుడు ఒక డిసిప్లిన్. ఈ రెండు కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయనైతే చాలా ఏబిసిడి నుంచి జెడ్ వరకు మొత్తం చెప్పారు. ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్గా చెప్పారు. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక 1000 పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు. ఇంకొక పక్కన ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే గుంటూరు, విజయవాడ, అమరావతిలోనే 2000 బెడ్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ కూడా మార్కెటింగ్. అంటే ఒక విజన్ ఉండే వ్యక్తి భాస్కర్ రావు గారు అని చెప్పిన అభిప్రాయం. అది కూడా మోడల్స్, ఒక మోడల్ ఆయన చెప్పాడు. ఆ మోడల్ కూడా మీరు చూస్తే ఎంప్లాయీస్ ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో 10,000 మంది ఈ హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు. 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్లో ఈ 10,000 మందికి 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆ రోజు పెట్టిందంతా కూడా 100 కోట్లు పెట్టారేమో. 100 కోట్లు పెడితే ఈరోజు 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆయన ఒక్కడు బాగుపడడం కాదు, హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్క డాక్టర్కి, ప్రతి ఒక్కరికి షేర్ ఇచ్చాడంటే అది విజయ రహస్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం అందరం ఒకటే ఆలోచిస్తాం, నేను బాగుంటే చాలని. కానీ సంస్థ బాగుండాలంటే అందులో పనిచేసే వ్యక్తులకు కూడా భాగస్వామ్యం ఉండాలి. అలాంటి భాగస్వామి పెట్టాడు కాబట్టి 25 సంవత్సరాలుగా 80% ఎవరైతే ఈ హాస్పిటల్లో చేరారో ఇది నా హాస్పిటల్ అనే భావన వచ్చి ఇక్కడే హాస్పిటల్లో సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మంచి అనుభవం అని చెప్పి కూడా మిగిలిన పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా కార్డియాక్ సైన్సెస్ కానీ, ఆంకాలజీ కానీ, న్యూరో సైన్స్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఆర్థోపెడిక్స్, అవయవ మార్పిడి, కిడ్నీ కేర్, తల్లి పిల్లల సంరక్షణ, ఒక 25 సూపర్ స్పెషాలిటీస్ పెట్టారు. ఈరోజు ఇదే కాకుండా మీరు చూస్తే లేటెస్ట్ ఇంకా ఏ టెక్నాలజీస్ ఉన్నా అవన్నీ కూడా తీసుకొచ్చి శస్త్రచికిత్స అయిన తర్వాత రోగి వేగంగా కోలుకోవడానికే డావిన్సీ రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చాడు. మోకాలు మార్పిడి కోసం రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని అన్నారు. జగన్ ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. దోపిడీ చేశారు, ప్రజల మాన ప్రాణాలతో ఏ రకంగా చెలగాటమాడారు మొత్తం కూడా ఇవాళ తేటతెల్లమైంది. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా పాలసీ ప్రిపేర్ చేసి ఎక్కడా కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ట్రాన్స్పరెంట్గా పాలసీని తీసుకొచ్చాం. దానివల్లే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3,400 షాపులకి దగ్గర దగ్గర 90,000 అప్లికేషన్తో 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అదే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఎక్కడ కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జిల్లా కలెక్టర్ల సమక్షంలో, అందరు అధికారుల సమక్షంలో చాలా ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాన్ని చేశాం. ఇవాళ ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం, ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడల్లో ఏఆర్ఈటీ అనే ఒక ట్యాక్స్ని, కొత్త ట్యాక్స్ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా
ఈ ఏఆర్ఈటీ వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్, ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఐటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే ఎవరైతే వాళ్ళ రీటైల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా. తండేల్ సినిమా సక్సెస్ ఈవెంట్లో అక్కినేని నాగార్జున సందడి చేశారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా నాగ చైతన్య నటనపై ప్రశంసలు కురిపించారు. నాగ్ క్లైమాక్స్ సీన్లోనే కాదని మొత్తం సినిమాలో చైతన్య నటనతో మెప్పించాడంటూ నాగ్ చెప్పారు. ఉన్న వేళ విశేషం, డిఎస్పి గారితో మ్యూజిక్ చేయించుకుందామన్న వేళ విశేషం, ఇక మిగతా టీంని అందరినీ సెట్ చేయడానికి బన్నీవాసు వీళ్ళందరూ కలిసి ప్రయత్నించిన వేళ విశేషం, మీరందరూ వచ్చి నాగ చైతన్యని అడిగిన వేళ విశేషం, నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకున్న వేళ విశేషం, ఇవన్నీ బాగున్నాయి. ఇవాళ తండేల్ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. 7వ తారీఖు సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలుస్తాకి వెళ్ళాము మేమందరం. ఫోన్లన్నీ తీసేసుకుంటారు కదా, నా దగ్గర ఫోన్లు లేవు. ఎంతసేపు డెఫినెట్గా చైతన్య ఫోన్ ఆన్ చేస్తాడు, వాడి మొహంలో ఎలా ఉంది చూద్దాము అని అనుకుంటూ వాడి మొహం చూస్తున్నాను. వాడేమో తొందరగా వెళ్ళిపోయాడు. నా దగ్గర ఫోన్ ఇంకా ఇవ్వలేదు అప్పటికి. బయటకు వచ్చిన కానీ ఫోన్ ఆన్ చేశాను. వచ్చే కంగ్రాచులేషన్స్ అప్ప అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ డాడీ అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ నాన్న అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మెసేజ్లు, ఒక మెసేజ్ పైన ఒక మెసేజ్, కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్ కింగ్, కంగ్రాచులేషన్స్ ఇది, కంగ్రాచులేషన్ అది అని. అప్పుడు అర్థమైంది, నాకన్నా చైతన్య కన్నా అక్కినేని అభిమానులు, మా శ్రేయోభిలాషులు ఎంత ఆనందపడుతున్నారు అని. అందుకే అన్నాను, చాలా రోజులైందయ్యా సక్సెస్ మీట్కి వచ్చి. ముందుగా అరవింద్ గారు థ్యాంక్ యూ అండి. అరవింద్ పిలిచి కథ చెప్పించారు నాకు, ఒకసారి కథ వినని. అండ్ మీరు కథ వింటే కథ బాగుంది అనుకున్నాము, కథ తీస్తున్నారు. అది కాదండి, దాన్ని తీసుకెళ్ళి మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడ ఉంటాను అని చాటుకునే డిప్యూటీ సీఎం తమ పార్టీ నాయకుడు చేసిన అన్యాయంపై స్పందిస్తారని ఆశ పెట్టుకుంది. రాష్ట్రంలో ఎంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఎన్నో సంఘటనలు, రోజు మహిళల మీద ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంది, మనం వింటూ ఉన్నాం. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ మహిళల భద్రత కోసం, రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది స్పష్టమైంది. రీసెంట్గా మనం తీసుకుంటే తిరుపతిలో జనసేన నాయకుడైన కిరణ్ రాయల్ అనే వ్యక్తి వలన లక్ష్మి అనే వ్యక్తి బాధించబడి ఎంత ఘోరంగా కన్నీళ్లు పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చి తన కష్టాలు చెప్పుకుంటే కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా ఆ మహిళకి రక్షణ ఇచ్చిందా?
ఆ మహిళకి ఏమైనా న్యాయం చేసిందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆమె కేసు పెడితే కనీసం ఎఫ్ఐఆర్ లేదు, ఒక విచారణ లేదు. ఎంత దారుణం! ఒక మహిళ రోడ్డెక్కి కన్నీళ్లు పెట్టుకొని తమ బాధని వ్యక్తం చేస్తే కనీసం విచారణ కూడా చేయరా? ఒక కేసు కూడా ఉండదా? ఇంత దారుణంగా మహిళల రక్షణ ఉంటుందా? మహిళలకి ఇంత దారుణంగా అన్యాయం జరుగుతుందా ఈ కూటమి ప్రభుత్వంలో? నేను అడుగుతూ ఉన్నాను. అసలు తిరుపతి జిల్లా అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. తీసుకుంటే హోంమంత్రి గారు ఒక మహిళ హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎంత ఘోరం అంటే పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? ఎన్నికల సమయంలో మహిళలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయం చేసిన వాళ్ళకి తాట తీస్తాం, అలాగే తొక్కి పెట్టి నార తీస్తాం అన్నారు. మరి మీ పార్టీ నాయకుడు ఒక మహిళకి ఎంత అన్యాయం చేస్తే తిరిగి డబ్బులు తీసుకొని డబ్బులు చెల్లించకుండా తిరిగి బెదిరిస్తూ ఉంటే, వేధింపులు గురి చేస్తూ ఉంటే మీరు తాట తీశారా, తొక్కి పెట్టి నార తీశారా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మరి మీరు మహిళలకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు పోలీసులు పట్టించుకోలేదు సరికదా? అసలు ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో బాధితులు ఉంటారు, నిందితులు ఉంటారు. నిందితుల మీద కేసులు పెడతారు, బాధితులకి రక్షణ కల్పిస్తారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం రివర్స్లో బాధితుల మీదే తిరిగి కేసులు పెడతారు. దానికి ఈ లక్ష్మి గారి ఉదంతమే నిదర్శనం. ఆవిడ వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఈరోజు ఆమె మీద కుట్రపూరితంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది. అంటే బాధితుల మీద కేసులు పెడతారు, నిందితుల్ని రక్షిస్తారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమైపోయింది. ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం, టీడీపీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలం అనే వ్యక్తి ఒక మహిళని వేధించాడు. ఆ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న అనారోగ్య సమస్యలతో సీఎం చంద్రబాబు కాల్కు రెస్పాండ్ అవ్వని పవన్ ఇవాళ తీర్థయాత్రలకు వెళ్లడం చాలా ఆశ్చర్యానికి గురిచేసిన అన్నారు. ఎదుర్కోగలిగింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మి ఇక్కడి నుండి ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. రాజకీయాలు అన్నది అందరికీ చెప్పాలనుకున్నా, ఈ జిల్లాలోను ఈ రాష్ట్రంలోను కూడా రాజకీయాలు అన్నది ప్రజల సంక్షేమం కోసమే కానీ ఏదో ప్రతీకారాల కోసం కాన సంగతి అధికార పక్షం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ 6 అమలు చేస్తారని. సూపర్ 6 అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు, సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా? మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా? ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని, మోసం చేద్దామని, ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే కోరిక ఉన్న వాళ్ళు తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా. మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా, 12 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి. అదే అసెంబ్లీలో మళ్ళీ 6.5 లక్షలకి 7 లక్షలకు కుదించి దాదాపు 7 లక్షల కంటే తక్కువ కోట్లు అప్పు ఉన్నాయని చెప్పారు కదా. అంటే అచ్చంగా మీకు ఇప్పుడు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు లాభం వచ్చింది కదా. ఆ లెక్కల్లోనే సూపర్ 6 అమలు చేయడానికి సంవత్సరానికి 48,000 50,000 కోట్ల ఖర్చు అవుతుందని మీ లెక్కలు చెప్పారు కదా. ఆ లెక్కన 10 సంవత్సరాలు చెప్పొచ్చు 5 లక్షల కోట్లు అయితే. 3 లక్షల కోట్ల అనుకున్నా కానీ ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా ఆఖరికి సూపర్ 6 అమలు చేయొచ్చు. మీరు దయచేసి ప్రజలకు ఇవ్వాలంటే మీకు కష్టంగా ఉంటుంది. కేవలం పేరు ప్రఖ్యాతులకి ఫోటోల కోసం మాత్రం మీరు కార్యక్రమాలు చేస్తారు. అట్లా కాకుండా తక్షణం సూపర్ 6ని అమలు చేయాలి. మన ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, క్షమాపణలకి ఇక్కడ పనిచేయవు. ప్రజలకు ఏం మాట ఇచ్చారో పాలకుడిగా ఆ పని చేసి తీరాలి. తక్షణం సూపర్ 6 అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క రంగం కాదు, అన్ని రంగాల్లో ఈ రోజున వెనుకబాటుతనం. ఈ 7-8 నెలల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మీరు చేసిన పని ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా కనపడడం లేదు. ఈరోజు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దొడ్డిదారిన ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి కనపడలే ఇక్కడ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని
అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణానే ఇంతవరకు ఆగిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక సత్యదూరంగా అబద్ధాలతో ఎంతో కాలం జీవితాన్ని తీసుకెళ్ళలేరు. శాంతి భద్రతల గురించి తక్కువ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా ఉన్నాయి నాగరికి. నేను ఒక్కటి హైదరాబాద్ మేడ్చల్లోని శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక 10th విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్కూల్ మున్సిపల్ ఫీజు కోసం అందరి ముందే వేధించడంతో మనస్తాపంతో సూసైడ్ అటెంప్ట్ చేసిందని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసిన. ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాను. నేను ఏం చేసినాను, అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. మా ఇంట్లో పని ఉంటుంది, పూలమ్మ అని ఉంటుంది. పూలమ్మకు కూడా చెప్పింది. పూలమ్మ ప్రిన్సిపల్ మేడం నన్ను చాలా టచ్. నేను నైటీ మీదనే ఉన్నా. వెళ్దాం పా ప్రిన్సిపల్ కట్టి నేను మాట్లాడతాను. ఆమెకి ఎవరు ఇచ్చారు మిమ్మల్ని తిట్టే ఫీజుల గురించి నేను చెప్తాను. నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాను. యశోదలో అడ్మిట్ అయింది. పేరు అఖిల. వెంటిలేటర్ ఇంతకుముందు ఇంతకుముందు ఏమన్నా ఇట్లా అసలు నా బిడ్డ అంత అట్లాంటి ఆలోచన కూడా ఉండదు. అంటే ఇంతకుముందు స్కూల్స్ ఇట్లా ఏమన్నా చేసిరని చెప్పారా? ఏమన్నా నాకేం వీళ్ళు ఇబ్బంది పెడతారు, ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టింది అనేసి చెప్పాను. 3 రోజుల నుంచి ఏడ్చింది, రోజు ఏడ్చింది. మేము వస్తానంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు తింటే మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్టు అనిపించింది. వద్దు నువ్వు పోమాకు మమ్మీ, నీ కోపం ఎక్కువ, నువ్వు పోమాకు. ఏ రోజు కూడా నా పిల్లలు 2 years నుంచి చదువుతున్నా ఎప్పుడు కూడా ఒక మేడం ఒక మాట అన్నదాన్ని కాదు, ఒకళ్ళని ఒక మాట అనేదాన్ని కాదు. నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన. నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా మంది అన్నం. 10th క్లాస్ చదువుతున్నాను. ఇంటి పక్కన వాళ్ళకి, బిల్డింగ్ వాళ్ళకి, అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చెప్పింది ప్రిన్సిపల్ ఫీజు గురించి నన్ను ఇబ్బంది చేస్తుంది. మా ఇంటి పని కూడా చెప్పింది. 90,000 90,000 ఇవి కట్టాలన్నారు. లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ముందు మొత్తం కలిసి మనం 22,000 ఇచ్చిన. అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చినాయని లాస్ట్ 1 month 2 months క్రితం బాబుని టార్చర్ చేశాను. బాబు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళ వల్ల బాబుకి ఇప్పుడు దగ్గర 1 lakh వరకు ట్రీట్మెంట్ అయింది. నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, అన్ని ఫైల్స్ ఉన్నాయి. నేను బంజారా హిల్స్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నా, డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తున్నాను. ఓన్లీ బాబుకి 35 or 40 వచ్చిన ఇంగ్లీష్ మార్కులని ప్రిజర్వ్ చేశాను. బాబు 7th క్లాస్. అయితే వేరే కట్టాల్సిన ఫీజు బాబు ట్రీట్మెంట్ అన్నారు. ఆల్రెడీ బాగా సార్ కూడా చెప్పిన బాబుకి అబ్నార్మల్ ఉంది, బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది, బాబుకి ఎత్తు బాగాలేదు కానీ ఆ డబ్బులు అటు యూజ్ చేస్తున్నా. లోన్ పెట్టిన, లోన్ రాగానే ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటే అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ చెప్పింది. బాబు కూడా బాగాలేదు, బాబు కూడా మనీ. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా సినిమాలకు అతి దగ్గరగా ఉంటానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ కలిసి తాత మనవల్లుగా నటించిన చిత్రం బ్రహ్మ ఆనందం. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హౌలక్కల్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రిలీజు ఇదే కానీ తను 2-3 హీరోల కోసం ట్రై చేశారు. వాళ్ళిద్దరూ రాలేని పరిస్థితిలో ఉన్నారు. నేనే కొంచెం కోఆర్డినేట్ చేస్తాను. ఇప్పుడు ఎవరు హీరో వచ్చే పరిస్థితి లేరు. ఎవరో ఒకళ్ళు మెయిన్ హీరో వస్తారు కానీ సినిమా లేదు. మొత్తం డల్ అయి ఉన్నారు. ఎలాగంటే ఎందుకు బ్రహ్మానందం అబ్బాయి అండి, మన ఫ్యామిలీ అయ్యా, చెప్పు నేను వస్తాను. ఇది నేను సంపాదించుకున్నటువంటి ఈ ఇమేజ్ని ఎంతో కొంత ఒక సినిమా ప్రమోషన్ కోసం, ఒక బిడ్డకి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం, ఒక బిడ్డకి భుజం కాయడం కోసంగా నేను వస్తాను. బ్రహ్మానందం ఎందుకంత మొహన పడతాడు, ఫోన్ తీ అని ఇందాక ఆయన చెప్పినట్లుగానే ఫోన్ తీసి బ్రహ్మానందం నేను వస్తున్నాను అని ఏదో మాట్లాడబెట్టు, నేను వస్తున్నాను దట్స్ ఇట్, ఇంకా నాకు టైం లేదు, ఏదో మనుషులు ఎదురుగా ఉన్నారు, తర్వాత మాట్లాడి ఫోన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడటం. అంటే ఇదేదో గొప్పగానో లేకపోతే ఇంకోడో కాదు. మరి ఎక్కడ చూస్తే చిరంజీవి వస్తున్నాడు, టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే అనుకోని నాకేం పర్వాలేదు. నా ఇమేజ్, నా మాటకి నమ్మి కొంతమంది సినిమా బాగుంటే చెప్తాడు, ఈ సినిమాని చూడమని చెప్తున్నాడు అని ప్రేక్షకుల్లో ఆ గుడ్ విల్ ఉంది. కాబట్టి ఆ గుడ్ విల్ని, ఆ ఇమేజ్ని వాడి ఒక సినిమాకి, ఒక బిడ్డకి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను దాన్ని వెచ్చిస్తాను, దాన్ని స్పెండ్ చేస్తాను, దాన్ని ఖర్చు పెడతాను. చాలామంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ నీ గ్లామర్ని తగ్గించేస్తుంది. గ్లామర్ అనేది గుప్పిట్లో ఉన్నంత వరకే, తెరిస్తే ఏముంది అని అంటే తెరుస్తాను. గ్లామర్ అనేది పోయే గ్లామర్ కాదు, ఇది గుండెల్లో ఉండే అభిమానం అంత తేలిగ్గా తరగదు.
47-48 సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ గుండెల్లో. కాబట్టి ఎవరు ఎంత తవ్వుకుందామన్నా సరే దాని ఫ్లేవరే వెళ్తుంది తప్ప అసలు మెటీరియల్ వెళ్ళదు గుండెల్లో నుంచి. కాబట్టి ఖచ్చితంగా నా ప్రమేయం, నా ఇది ఆ పిల్లల కోసం కానీ, నా మిత్రుడు, నాకు శిష్యుడు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మానందాన్ని తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి. ఎవరి అబ్బాయి నేను కుర్రోడు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్, సీరియస్గా మాట్లాడతాను. ఏమంటే ఈ చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా మనందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత, ఆప్యాయత, ఈ ఆత్మీయులు చూస్తుంటే కనుక గతం గుర్తుకొస్తుంది, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అండ్ చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా ఇట్లాంటి హీరో అని కాను నేనంటూ చార్లీ చాప్లిన్ గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది. అక్కడ అసలు టెన్షన్గా ఉంది, ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది.